ప్రైజ్ ద లార్డ్. హలో, కార్యక్రమాన్ని వీక్షిస్తున్నరికి శాంతి సమాధానము కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో మరొకసారి ఎదుటికి రావటానికి దేవుడు చూపించిన అత్యంత కృపను బట్టి, దయను బట్టి ఆయన నామాన్ని స్తుతిస్తూ ఈ సమయంలో ఓ చక్కని పాట పాడుకున్న తరువాత దేవుని వాక్యంలోనికి వెళదాం. మన మధ్యలో ఉన్న అభిషేక్ ఓ చక్కని పాట పాడి దేవుణ్ణి మహిమపరుస్తాడు. దయచేసి ఆ పాట వచ్చిన వారు కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను రాత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా
నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కనుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలోనికి వెళ్ళక ముందు కొన్ని ప్రార్థన అంశాలు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. మరి మన మాజీ ప్రధానమంత్రి గారైన మన్మోహన్ సింగ్ గారికి నిన్నటి దినాన మా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాం. వారు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారని ఇవ్వబడింది. కాబట్టి దేవదేవుని స్తుతించండి. మరి విశాఖపట్నంలో జరిగిన గ్యాస్ లీకేజ్ ఎల్పి పాలిమర్స్ అనే సంస్థ దగ్గర జరిగిన దుర్ఘటనను గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా నెమ్మదిగా క్షేమముగా ఉన్నారని కొంతమంది ప్రజలు మాకు ఫోన్లు చేసి తెలియజేస్తున్నారు. ఎటువంటి భయము లేకుండా దేవుడే వారిని బలపరచులాగిన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. గవర్నమెంట్ వారు తగిన చర్యలు తీసుకుంటున్నారు. వారు చాలా కష్టపడుతున్నారు. వారి డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. మనము కూడా కొన్ని పనులు అంటే వదంతులు మాత్రం వ్యాప్తి చెందటానికి మనం కారకులుగా ఉండకూడదు. లేనిపోనివి చెప్పి ప్రజలను భయభ్రాంతులు చేయకూడదు. ఉన్న వాస్తవాలను మనం తెలియపరచాలి. కాబట్టి ఆయా కుటుంబాలను గురించి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే కరోనా గురించి కూడా చాలా కలవరం చెందుతున్నాం. ప్రజలందరూ కూడా చాలా కలవరం చెందుతున్నారు. అయినప్పటికీ దేవుడు ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాల చేత దేవుడు తృప్తిపరుస్తున్నాడు. దేవునికి స్తుతులు స్తోత్రాలు. అలాగే దేవదాస్ గారి కిడ్నీ డయాలసిస్ జరుగుతుంది. వారి గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వారిని బట్టి దేవుని స్తుతించండి. దేవుడిచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. కళ్ళు ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యంలోనికి వెళ్ళ ముందుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుందాం. త్రియేక దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన మాట్లాడకపోతే మనము నిలవబడిన ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి ఆయన మాట్లాడలాగా పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. కళ్ళు ఉంచుదాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో మరొకసారి మా ప్రియుల ఎదుటకు మీరు నిలువబెట్టినందుకే నీకు స్తోత్రాలు అయ్యా. వారిని మేము చూడలేకపోయినప్పటికీ వారు మమ్మల్ని చూస్తున్నారు నాయన, నీకు స్తోత్రాలు. మరొకసారి వినగలిగిన చెవులను, గ్రహించే హృదయాలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మరి ముఖ్యంగా తండ్రి, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో నువ్వు ఎరుగుదువు నాయన. ఎవరు ఏ కలవరాల్లో ఉన్నారో నువ్వు ఎరుగుదు తండ్రి. అట్టి వారిని నువ్వు ఆదరించండి, ధైర్యపరచండి, నెమ్మదిని దయచేయండి. అనేక మంది ఫోన్లు చేసి వారి అవసరతలు అక్కర్లు తెలియచేస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. మరొకసారి
ఈ కృపా బాహుళ్యములో వారి ప్రతి అవసరత ఈ మహిమైశ్వర్యంలోని తీర్చండి. ధైర్యము చెడిన వారికి ఈ వాక్యము చేత ఆదరించండి, ధైర్యపరచండి, నెమ్మదిని దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారిని ఆయన గాయపడిన హస్తం వారి మీద ఉంచి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి. మిగల తండ్రి నీకు వందనాలు. మరొకసారి మమ్మల్ని మేము నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ ఎడిదిన ఆశీర్వాదములతో నింపమని, వాక్యము చేత నన్ను మమ్మల్ని ఈ వింటూన ప్రజలందరినీ తృప్తిపరచమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లరా, మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అద్వితీయ శుభనామంలో మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇది 47వ రోజు. ఈ లాక్డౌన్ సందర్భంగా చాలా అననుకూలమైన పరిస్థితులు అయినా దేవుని వాక్యముని చేతబట్టుకుని ముందుకు వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 8వ వచనం వరకు నిన్న గడిచిన దినం ధ్యానం చేశాం. ఈ ధర్మ కార్యములు, ఈ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరినాయని కొర్నేలికి తెలియచేసిన దూత ఈ రోజున ఈ ధర్మ కార్యాలు, ఈ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుతున్నాయా లేదా నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఏదో ఆత్మ ఆవేశముతో ఏదో ఎవరండి అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో ఉంటారు కదండి, అననీయ సప్ఫేరాల వలె ఎవరో ఇస్తున్నారు కదా నేను కూడా ఇద్దామనే ఆలోచన కాకుండా దేవుని ఆత్మ ప్రేరేపణ చేస్తే ఆ పని నువ్వు చెయ్యి. అది నీకు నీ కుటుంబానికి దీవెన, అది దేవుని సన్నిధికి చేరబడింది. ఈ ప్రార్థనలు, ఈ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరతాయి తప్పకుండా. కాబట్టి దేవుని ఆత్మ ప్రేరేపించినప్పుడు మీరు ఆటంకంగా ఉండకూడదు అని ఎవిడెంట్గా నేను మీకు తెలియజేస్తున్నాను. 9వ వచనంలోకి వచ్చేద్దాం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ చిన్న మాట నేను చెప్తాను. కొర్నేలుని సిద్ధపరిచిన దేవుడు, దేవుని ఆత్మ ఇక్కడ దైవజనుడిని కూడా సిద్ధపరుస్తుంది. ఈ 9వ వచనం నుండి ఈ 16వ వచనం వరకు చెప్పబడిన మాటలు మనం చదవబోతూ ఉన్నాం. ఈ పేతురు యొప్పే అనే గ్రామంలో ఒక చర్మకారుని ఉన్నాడు. అతను ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుని దర్శనం వచ్చింది. దేవుని దర్శనములో ఆయన చూసిన దర్శనము అతని మనసుకు ఇష్టము లేదు. అంటే కారణం ఏంటంటే అతడు యూదుడు కాబట్టి. కానీ దేవుడు అతనిని కూడా సువార్త ప్రకటించడానికి ప్రిపేర్ చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కొక్కసారి మనం కొన్ని ప్రాంతాలకు వెళ్ళటానికి ఇష్టం ఉండదు, కానీ దేవుని ఆత్మ నడిపించినప్పుడు అక్కడ ఒక గొప్ప కార్యం జరిగిద్దని మనం విశ్వసించాలి. ఆ ప్రాంతాల్లో మనకి ఏ పని ఉండదు, కానీ ప్రభు నడిపిస్తున్నాడు అంతే. ఒక సాక్షిగా ఉండాలి, దేవునికి మహిమగా ఉండాలి. సిద్ధపరుస్తున్నాడు, పేతురును కూడా సిద్ధపరుస్తున్నాడు. చూడండి, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకెక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూచెను. గమనించండి, నేను 9-10 వచనాలు నేను చదివాను. పేతురుకు ఆకలేస్తుంది. ఆ ఇంటి వారు భోజనాన్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఈ రోజుల్లో నెలకు సరిపోను తెచ్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. ఈ రోజుల్లో కూడా వారానికి తెచ్చుకునే వాళ్ళు ఆ సంఘంలో ఉన్నారు. అంటే వారమంతా పనిచేస్తే వారానికి ఒకసారి కూలి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వారం డబ్బులు అంటారు. అలాగా ఆ రోజుల్లో ఏ పూటకు ఆ పూట తెచ్చుకునేవాడేమో ఆ చర్మకారుడు. యొప్పే అనే ప్రాంతంలో ఏమీ లేని భేదవాడేమో, కానీ దైవజనుడిని ప్రేమించాడు. దైవజనుడిని తన ఇంటి చేర్చుకున్నాడు. చాలా ముఖ్యమైన విషయం.
అయితే పేతురు గారికి ఆకలేస్తుంది. ఆకలేస్తుంది కదా అని ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళలేదు. దేవుని ప్రియులారా గమనించాలి. ప్రార్థనలో కనిపెట్టడానికి మిద్ది మీదకెక్కి ప్రార్థన చేస్తున్నాడు. మిద్ది మీదకెక్కే అనుభవం మనం చూడగలం. ప్రార్థన స్థితి ఎలా ఉంటుందంటే, మిద్ది మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే పరవశుడై, దేవుని ఆత్మతో నింపబడి పరవశుడై దేవుని దర్శనము చూస్తున్నాడు. అక్కడ ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూచెను. 11వ వచనం పాస్టర్ గారు చదివారు. గమనించండి, ఒక పెద్ద దుప్పటి. ఈ రోజున దర్శనాలు వస్తున్న కొంతమంది నమ్మరు. అపార్థం చేసుకోవద్దు ప్రియులారా. దేవుడిచ్చిన దర్శనం అయితే అది నువ్వు బ్రతుకున్నంత వరకు, నువ్వు చనిపోయే వరకు అది గుర్తుంటుంది. దేవుడు కలుగ చేసినట్లయితే, దేవుడు నీతో మాట్లాడినట్లయితే, దేవుని ఉద్దేశాలు నీ పట్ల ఉంటే. కారణం ఏంటంటే, యేసేపుకి కలలు వచ్చినాయి. ఆ కలలు అతని జీవితంలో నెరవేర్చబడ్డాయి. అమ్మో ఇప్పుడా అప్పుడా ఎప్పుడా అనేది కాదు. ఒకానొక రోజున దేవుడు నీకు ఇచ్చిన దర్శనము తప్పకుండా నెరవేరుస్తాడు. చాలాసార్లు బైబిల్లో విషయాలు మనం కొన్ని అర్థం కాక దాన్ని పక్కన పెట్టేస్తాం. ఇది నాకు అర్థం కాలేదు, ఆ తర్వాత చాప్టర్లోకి వెళ్ళిపోదాంలే అని. కానీ ఆగి ప్రార్థన చేసుకుని, ప్రభువా ఈ వాక్యం నాకు బోధ చెయ్యి అంటే దేవుడు దైవజనుల ద్వారా బయలుపరుస్తాడు. ఇది ఎవరి ద్వారానైనా బయలుపరచవచ్చు. వివరణ చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మవశుడై ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఒకటి కడుపులో ఆకలి, రెండవది ప్రార్థన అనుభవం, మూడవది దేవుడు దర్శనమిస్తున్నాడు. ఇంటివారు భోజనమును సిద్ధపరుస్తున్నాడు. ప్రిపేర్డ్ ఫర్ ఫుడ్. పేతురు కొరకు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నారు. అయితే ఈ సమయాన్ని పాడు చేసుకోకుండా అతను ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున మనకి గత 47 దినాల నుంచి లాక్డౌన్. భారతదేశం అంతా కూడా క్రైస్తవులమైన మనం ప్రార్థనలో గడుపుతున్నామా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నామా? ఈ రోజున అనేక మంది వారి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఇంటర్నెట్ కావచ్చండి, ఫేస్బుక్ ప్రచార మాధ్యమాల ద్వారా కావచ్చు. వాళ్ళకి ఇచ్చిన తలాంతులను బట్టి మనకు అనవసరం, లోకంలో సంగతి మనకు దేనికి. కానీ నీవు దేవుని బిడ్డవైన నీవు, దేవుని ఆత్మతో నింపబడిన నీవు యేసు రక్తము చేత కడగబడిన నీవు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం పొందిన నీవు, సంఘములో చేర్చబడిన నీవు, సంఘము కొరకు ప్రార్థన చేసే అనుభవం ఉందా? లేకపోతే నీ ఆత్మీయ జీవితం ఎదుగుదల కొరకు ప్రార్థన చేసే అనుభవం ఉందా? లేదు, నలుగురితో పాటు నేను కూడా ఏ కంప్యూటర్ గేమ్స్ ఆడుకుంటున్నాను, లేకపోతే ఏ కంప్యూటర్స్ నేను చూసుకుంటున్నాను, నా పనులు నేను చేసుకుంటున్నాను అంటే జాగ్రత్త సుమా. ఈ లాక్డౌన్ మన ఆత్మీయ స్పిరిచువల్గా అభివృద్ధి చెందటానికేమో. ఒకసారి ఆలోచించు. ప్రపంచమంతా వేరేగా ఉంది, మన పరిస్థితి వేరేగా ఉంది. ఆత్మీయంగా ఎదగవలసిన వారం కృంగుదల ఉన్నదేమో ఆలోచించండి. పేతురు మిద్ది మీదకెక్కి ప్రార్థన చేస్తున్నాడు. ఆకలితో ఉంది కదా, నేను చెయ్యను, నేను చెందను అనలేదు ప్రియులారా. కానీ దేవుని ఆత్మతో నింపబడిన దైవజనుణ్ణి అక్కడ మనం చూడగలుగుతున్నాం. పేతురు దేవుని ఆత్మతో నింపబడి ఒక దర్శనం చూస్తున్నాడు. ఒక రకమైన లేకపోతే ఒక రకమైన
పరవశం చెందాడంట. దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఉత్సాహము సంతోషము రెండు కలుగుతాయి. తర్వాత చూద్దాం. ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగవచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకుని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. ఇక్కడ ఇతను యూదుడై ఉన్నాడు, చర్మకారుని అంటున్నాడు. అయితే పరవశం చెంది పరలోకము నుండి ఒక దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనములో చతుష్పాద జంతువులు, భూమి మీద ప్రాకే ప్రతి జీవిని ఆ పాత్రలో చూస్తున్నాడు, ఆ దుప్పటి వంటి పాత్రలో చూస్తున్నాడు. దేవుని సంఘమా, ఇతడు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు. మోషే ఆ పితరుల ఆచారాలను బట్టి లేవికాండం 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏది నిషిద్ధమైన వస్తువు, ఏది పవిత్రమైన వస్తువు, ఏది పవిత్రమైన జంతువు, ఏది అపవిత్రమైన జంతువు అని చాలా స్పష్టంగా లేవికాండం 11వ అధ్యాయంలో మనకు రాయబడి ఉన్నది. ఆ ఉద్దేశాన్ని బట్టి, అక్కడున్న వాక్యాన్ని బట్టి, లేకపోతే అక్కడ ఏదైతే నిషేధించబడిందో, ఏదైతే అపవిత్రముగా ఎంచబడిందో అవన్నీ కూడా ఇతను దర్శనంలో చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని భయముతో, ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది నేను ఎప్పుడు కూడా ముట్టుకోలేదు, నేను తినలేదు, నేను ఆలోచించండి. ఎప్పుడో చెప్పేశారు పితరులు, వీటి జోలికి మనం వెళ్ళకూడదు. ఈ సమయం ఉన్నప్పుడు మీరు ఇళ్ళ దగ్గర ఉంటున్నారు కాబట్టి ఒక ఎక్సర్సైజ్ అన్నమాట. మీకు లేవికాండం 11వ అధ్యాయం మీరు చదవండి. చదివితే అక్కడ ఏది పవిత్రమైనదో ఏది అపవిత్రమైనదో అక్కడ చాలా స్పష్టంగా దైవ గ్రంథంలో వ్రాయబడింది. అయితే ఈయన అంటున్నాడు, నో 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 నో, నాకొద్దు ప్రభువా, నేను నిషేధించబడింది అపవిత్రమైంది నేను వినను. రెండోసారి ఏ శబ్దం వినబడింది, 2వ మారు కూడా వినపడింది. దేవుడు ఒకసారి మాట్లాడితే భక్తుడు అంటాడు, నాకు 2 మార్లు వినబడిను అంటాడు కీర్తనకారుడు. ఏదేమైనప్పటికీ 2వసారి కూడా దేవుని దూత అక్కడ మాట్లాడుతుంది. 2వసారి కూడా ఆయన అన్నాడు, అయ్యా అయ్యా అయ్యా. చూడండి 14 వచ్చిన. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. దేవుడే పరిశుద్ధపరిచాడు. దేవుడు పరిశుద్ధపరిచింది నీవు అపవిత్రముగా ఎంచకూడదు. అలాన్న వాళ్ళకి నేను వాక్యం చెప్పకూడదు అనేది ఉన్నదేమో ఆ రోజుల్లో, నాకైతే తెలియదు. కానీ అపోస్తలుడైన పౌలు అంటాడు, మిమ్మల్ని యూదుల దగ్గరికి పంపించాడేమో, దేవుడు నన్ను అన్యుల దగ్గరికి పంపించాడు, వారికి అపోస్తలుగా ఉండటానికి నన్ను ఎన్నుకున్నాడు అంటాడు. అన్యజనుల యొద్దకు నేను వెళ్ళి సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను అపోస్తలుగా ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. అవును ప్రియులారా, దేవుడు నిషిద్ధమైనది కాదు, అది పరిశుద్ధపరచబడినది.
దేవుడే పరిశుద్ధపరిచాడు. అలా తిను అంటుంటే అంటున్నాడు కదా, రెండో మారు వినబడిను, ఇలాగ ముమ్మారు జరిగెను, వెంటనే ఆ పాత్ర ఆకాశమునకెత్తబడెను. పేతురు ప్రభువుతో కూడా చాలాసార్లు వాదించినట్లుగా మనం చూడగలం. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 22వ వచనం. 16:22. యేసు ప్రభు వారు, ఇదిగో నన్ను పట్టుకోవటానికి మనం యెరూషలేము వెళుతున్నా, అక్కడ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, నన్ను అందరూ విడిచిపోతారు అంటే పేతురు అంటాడు కదా, పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరం అగును గాక, అది నీకెన్నటికి కలుగదని ఆయన గద్దింపసాగి. దేవుడు అంటే ఎంత క్లోజ్ రిలేషన్ ఉందో చూడండి దేవుని, యేసు ప్రభువుతో. యేసుక్రీస్తుని అంటున్నాడు, అది నీకు జరగదు, అది జరగదు, అది జరగదు. యేసు ప్రభు వారు గద్దించినట్టుగా మనం చూడగలం. చూడండి, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకున్నావని పేతురుతో చెప్పాను. దేవుని తలంపులు ఎప్పుడు కూడా లోకానికి వ్యతిరేకంగా ఉంటాయండి. లోకం అంటది అంత మంచి జరగాలని, దేవుడు అంటాడు నువ్వు కొన్ని శ్రమలు పడాలరా బాబు అంటాడు. నువ్వు శ్రమలు పడితే, ఏమండి, ఎవరు మన యేసన్న గారు ఒక చక్కని పాట రాశారు. యోబు గ్రంథంలో ఒక మాట తీసుకుని, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలుసు, అంతేనా? నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. కడలేని కడలి తీరము ఎడమాయ కడకున బ్రతుకునా. కడలేని కడలి తీరము ఎడమాయ కడకున బ్రతుకునా. గురిలేని తరుణాన వేరువగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. గురిలేని తరుణాన వేరువగా నా ఎదుటే నిలచేవ నా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. దేవుని పిల్లరా గమనించండి, ఎంత అనుభవంతో రాశాడో. శోధించబడిన తరువాత నీవు సువర్ణము వలె మెరుస్తావు. అప్పుడు ఎవరు ఏ వంక పెట్టరు, వంకలు పెట్టడానికి అవకాశం ఉండదు. వండర్ఫుల్ గాడ్. పేతురు అంటున్నాడు, అయ్యా ఇది నీకు దూరమగును గాక, ఇది దూరమగును గాక అని యేసు ప్రభువునే గద్దిస్తున్నాడు. సాతానా నా వెనుకకు పో, నీవు నాకు అభ్యంతరకరంగా ఉన్నావు. దేవుని తలంపులు, దేవుని ఉద్దేశాలను నీవు ఆటంకపరిచేలాగున్నావు. మనుషుల సంగతులను నీవు మనుషుల యొక్క తలంపులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను నీవు తలంచటంలే. గమనించండి చాలా విషయాలు. రెండవదిగా యోహాను సువార్త 13వ అధ్యాయము 8వ వచనంలో కూడా పేతురు ఏమంటాడో చూద్దాం. 13వ అధ్యాయము 8వ వచనం. యేసు ప్రభువారు ప్రభు బల్లారాధన ఇవ్వబోతూ సీమోను పేతురు యొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదములు కడుగోదవా? పేతురు అంటున్నాడు. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, పేతురు నీవెన్నడను నా పాదములు కడుగురాదని ఆయనతో అనెను. ఎప్పుడు కూడా ప్రభువా నా పాదాలు నువ్వు కడుగుతావా? యేసు ప్రభు ఎంత తగ్గింది. అక్కడ కూడా ఆటంకం చెప్తున్నాడు, నువ్వేంటయ్యా నా పాదాలు కడగటం ఏంటి? వద్దు ప్రభువా, ఇది వద్దు 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 ఆటంకం చెప్తున్నాడు. యేసు ప్రభు అంటున్నమాట. యేసు అతను చూచి 8వ వచనం పూర్తిగా చదువుదాం. నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. నేను ఈ రోజున పాదాలు కడగపోతే నీతో నాకు పాలు లేదు, నీతో నాకు సహవాసం లేదు. ఆ 12 సింహాసనముల్లో నీకు స్థానం ఉండదు. ఈరోజున దేవుని ప్రియులారా, చాలాసార్లు దేవుని తలంపులను కాదు అనేస్తున్నాం. చాలాసార్లు ఒకసారి విధేయత చూపించి చూడు, గొప్ప కార్యాలు జరిగాయి. పేతురు వద్దు ప్రభు అంటే ముమ్మారు వచ్చింది. అదే దర్శనము, అదే మాటలు ముమ్మారు వచ్చిన తర్వాత అది మరలా ఆకాశమునకు ఎత్తబడిపోయింది. దర్శనము దృశ్యమైపోయింది. ఇప్పుడు అయోమయ స్థితి అయిపోయాడు. ఏమి జరుగునో, ఏమవుతుందో. ఆ తర్వాత పేతురు తన కలిగిన దర్శనమై ఉండునో అని తనలో తనకు ఎటు తోచుకుయుండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. గమనించండి, కొర్నేలు పంపించిన మనుషులు ఇక్కడ యుప్పే ప్రాంతంలో సీమోను పేతురు అనే వ్యక్తి ఉన్నాడంట. ఆయన ఎక్కడ నివసిస్తున్నాడు అని 4-5 అడుగుంటారు. సరిగ్గా ఈ ఇంటికి వచ్చి మరలా అడుగుతున్నారు, అయ్యా అతను ఉన్నాడా? అప్పటికే పేతురు గారు ఆలోచనలో ఉన్నాడు. ఈ దర్శనం ఏమై ఉన్నదో, ఈ దర్శనం యొక్క భావం ఏమిటో అని ఆలోచించుకుంటున్న ఆయనకు ఇంటి ముందు నిలబడిన మనుషులు అతని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ
ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు. నీవు లేచి క్రిందకు దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు మిద్దె మీద. వెంటనే దేవుని ఆత్మ చెప్పింది, ఇదిగో నీ గురించి ముగ్గురు వ్యక్తులు వచ్చారు, వారు నీ కోసం ఎదురు చూస్తున్నారు. సందేహించకుండా, సంశయం చూపకుండా నువ్వు వారితో కూడా వెళ్ళు. వెంటనే మిద్దె దిగి వచ్చిన అనుభవం మనం చూడగలం. చూడండి, పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకుచున్న వాడను నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగాను. యేసు ప్రభువును పట్టుకోవటానికి రాణువారు గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారిని వెతుకుతున్నారు. వెతుకుతున్న సమయంలో ఎవరు 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 నేనే అన్నప్పుడు వాళ్ళు పడిపోతున్నారు. నేనే అన్నప్పుడు పడిపోతున్నారు. ఇంకో మాట చెప్పారు, నేనే అని మీతో చెప్పితిని కదా అంటాడు. చాలా మంది అంటారు, ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టాడు, అది నిజమే అని వారిని పట్టుకోవటానికి వచ్చినప్పుడు యేసు ప్రభువును బంధించడానికి వచ్చినప్పుడు 2 పర్యాయాలు కింద పడిపోయారు సైనికులందరూ. ఆయనలో ఉన్న శక్తి ప్రభావాన్ని తట్టుకోలేక ఆ తర్వాత అంటాడు, ఆయనను నేనే అని మీతో చెప్పితిని కదా అంటాడు. అప్పుడు వాళ్ళు బంధిస్తారు. ఇక్కడ పేతురు గారు కూడా కిందకి దిగి వచ్చి, ఆయన నేనేనయ్యా, మీరు వెతుకుతున్న వ్యక్తిని నేనే, ఏంటి విషయం చెప్పండి అని లోపలికి పిలిచి ఆదరించి మాట్లాడినట్లుగా మనం చూడగలం. అందుకు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదాజనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతి యగు కొర్నేలి అను ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. ఆ చర్మకారును ఇంటిలో ఉన్న ఆయన అప్పటికి భోజనం ప్రిపేర్ అయిపోయి ఉండొచ్చు. ఈ ముగ్గురికి కూడా ఆతిథ్యం ఇచ్చాడంట. 1 నీతిమంతుడు, దేవునికి భయపడువాడు, యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు ఈ శతాధిపతి. యేసు ప్రభు దగ్గరికి యూదులు పెద్దలు వచ్చి ఒకసారి లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం చూడగలం. అయ్యా, నీ వలన మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు. ఇతడు చేసిన పని, అక్కడ ఆ శతాధిపతి వేరండి, ఈ శతాధిపతి వేరండి. ఆ శతాధిపతి తన దాసుడు అస్వస్థతతో ఉన్నాడని, అనారోగ్యంతో ఉన్నాడు, రోగి అయి ఉన్నాడని వర్తమానం పంపించి, అయ్యా యూదులారా, మరి యేసు ప్రభు వారి వలన విన్నాను నేను చాలా విషయాలు, ఆ విషయాలు వినటం వలన నాకు విశ్వాసం వచ్చింది, ఆయన స్వస్థపరుస్తాడు, కాబట్టి నా గురించి మీరు చెప్పి ఆయన మా ఇంటికి తీసుకురండి అయ్యా అని చెప్పాడేమో. యూదులు వకాల్తా పుచ్చుకొని, ఇతడు నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు ఏం చేశాడయ్యా అంటే మన జనులను ప్రేమించాడు. 2వది, సమాజ మందిరాలను దగ్గరుండి కట్టించాడు. అతడు ఎంతో దయా దాక్షిణ్యం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. మన ప్రజలంటే వల్లమాలిన అభిమానం. కాబట్టి అతడు నీ వలన మేలు పొందుటకు యోగ్యుడు. సరే, వాళ్ళు చెప్పిన మాటను బట్టి యేసు ప్రభు వెళ్ళినట్లుగా ఆ శతాధిపతి ఇంకొక దాసుని పంపించి, అయ్యా నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు, ఆ దాసుడు బాగుపడతాడని చెప్పటం. అతని విశ్వాసాన్ని చూసి, నా వెంట వస్తున్న ఈ మనుషులో ఇటువంటి విశ్వాసం లేదే అని
ఇశ్రాయేల్లో ఇంత విశ్వాసము నేను చూడలేదు అని ఆ శతాధిపతిని ప్రశంసించిన విషయం మనం చూడగలుగుతాం. నిజమే ప్రియులారా, ఈ రోజున ఇతని గురించి, కొర్నేలు గురించి ఒక చక్కని మాట మనం పనివారి దగ్గర నుంచి వింటున్నాం. పనివారి దగ్గర నుంచి, ఆయన దగ్గర పనిచేసే పనివారు వాళ్ళు అంటున్నారు, నీతిమంతుడును దేవునికి భయపడి వాడును యూదు జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతి యొక్క కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడిను. చక్కని ఓ ఇన్సిడెంట్ అంటారు చూడండి. ఒకేసారి అతనికి రెండు మాటలు దేవుని ఆత్మ మాట్లాడి అతను చెప్పేది మీరు వినండి అయ్యా, ఇదిగో నీవు దాన ధర్మాలు చేసినంత మాత్రాన రక్షణ కలగదు, నీకు పాపక్షమాపణ ఉండదు, నువ్వు ఎంత నీతిమంతుడు అయినా, ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడివైనా, ఎన్ని దాన ధర్మాలు చేసినా రక్షణ అనేది చాలా ప్రాముఖ్యము చెప్పి ఇదిగో పేతురు గారిని కొర్నేలు దగ్గరికి పంపించడం జరిగింది. ఆశ్చర్యం, అద్భుతమండి. ఆ తర్వాత మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరిను. చెప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. గొప్ప సంగతి అండి. కొర్నేలి గారు ఆ ప్రాంతంలో ఉన్న, ఆ పట్టణంలో ఉన్న ఆ ప్రజలందరినీ, కైసర్యాలో ఉన్న ప్రతి ఒక్కరిని, లేకపోతే ప్రాముఖ్యమైన వారిని, ప్రముఖులు అన్న పిలువబడిన తనతో స్నేహం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తన ఇంటికి పిలిపించి తన బంధువుల్ని, స్నేహితుల్ని, రక్త సంబంధికుల్ని, ఆప్తులు, ప్రియమైన వారు అందరినీ కూడా తన దగ్గరికి తెప్పించడం గొప్ప ఆశ్చర్యం కదా. నేను రక్షణ పొందితే చాలే అనుకుంటారు చాలా మంది. కొంతమంది ఉంటారు, ప్రార్థన అని చర్చిలో ప్రకటిస్తారు, కానీ మేము వెళ్ళే వరకు వాళ్ళ పనులే చూసుకుంటూ ఉంటారు, ఎవరిని పిలవరు. సంఘం వచ్చి ప్రార్థన చేస్తే చేసినట్టు, లేకపోతే లేనట్టే. ఇగో ప్రార్థన ఘనంగా జరగాలి, దేవుని అభిషేకం ఉండాలి, ఇదిగో ఈ రోజున దేవుడు మాతో మాట్లాడాలనే ఆలోచన అనేక మందికి ఉండటం లేదు. కొన్ని కుటుంబాలు ఉన్నాయి, 4 గంటలకే ప్రిపేర్ అయిపోతారు. 6:30కి ప్రార్థన అంటే 4 గంటలకి ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు, తుడుచుకుంటాడు, కరుక్కుంటారు, ఆరిపోయిన తర్వాత చాపలేస్తారు, కుర్చీ వేస్తారు. దైవజనులకు వచ్చిన వాళ్ళకి, వచ్చే విశ్వాసులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్నీ చూస్తారు. కొంతమంది ఏం పట్టించుకోరు, ఆ పాస్టరా విశ్వాసులా మోస్తారులే, చూసుకుంటారులే, ప్రార్థన చూసుకుంటారులే, వాళ్ళు వెళ్ళిపోతారులే, అంతే. కొర్నేలి తన బంధువర్గమనంతటిని పిలిచాడంట, ముఖ్య స్నేహితులందరినీ పిలిపించాడంట. రెండోది, ఆ స్థలము కిక్కిరిసిపోయింది, చోటు చాలలేదు. దైవజనుడు కొరకు కనిపెడుతున్నారు, అది ముఖ్యమైన విషయం. అప్పటికి 3 దినాలు అయిపోయినాయి, ఈయన వాసంతోనే ఉన్నాడు. చూద్దాం ఆ మాటలు కూడా. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. ఇది ఒక చిన్న విషయం, క్లారిఫికేషన్ ఇస్తాను. హైందవులు సాష్టాంగ పట్టణం చాలా ఇష్టపడతారు. హిందూ సహోదరులు, దేవుణ్ణి ఎరగని ప్రజలు ఏంటంటే, ఈ బాటమ్ ఆఫ్ అంటే ఈ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఈ భూమి మీద తాగిలు పడితే దేవుడు కరుణిస్తాడు, లేకపోతే పెద్దవాళ్ళు ఆశీర్వాదం మనకు సమృద్ధిగా వస్తుంది అనే ఆలోచన అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు ఎక్కువగా
మార్వాడీస్ ఉంటారు చూసారా? మార్వాడీసు అంటే మాకు పూర్ణ మార్కెట్లో చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. చిన్న పిల్లోడు కూడా పెద్దవాళ్ళు కనపడితే వాళ్ళకి నమస్కారం పెడతారు. ఇలాగ భక్తి, పెద్దవాళ్ళు అంటే గౌరవం, వాళ్ళు దీవిస్తే మంచిది అని. ఇక్కడ కూడా శతాధిపతి అయిన కొర్నేలి పేతురు పాదాలు పట్టి నమస్కరించాడు. దైవజనులందరికీ అలా చేయమని నేను చెప్పట్లేదండి. ఆ రోజున అటువంటి భక్తి ఉన్నది, ఆ కుటుంబము రక్షించబడింది. అంత విధేయత ఉన్నది, ఆసక్తి ఉన్నది. ఆయన అంటున్నాడు చూడండి, పేతురు అంటున్నాడు కదా, అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే చెప్పి అతన్ని లేవనెత్తాడు. అయ్యా, దేనికయ్యా? నేను నీలాంటి మనిషినే, నేను పామరుణ్ణే, చేపలు పట్టుకునేవాడిని తీసుకొచ్చి ఇదిగో మనుషులు పట్టి జాలరుగా చేస్తానని చెప్పాడు. ఆ వాగ్దానం పేతురు గుర్తొచ్చి ఉంటుంది. నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తానని చెప్పిన మాట గుర్తొచ్చి, అయ్యా నేను కూడా నరుణ్ణేనే, నరమాత్రపు వాడనే, లే నీకు అని అతన్ని లేవనెత్తినట్లుగా మనం చూడగలుగుతాం. అతనితో మాట్లాడుచు లోపలకు వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. అప్పుడు అతడు, అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి అన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఈ రోజున అన్యజనులు, భారతదేశంలో వెలివేయబడిన జాతుల వారు, మిషనరీలు అనేక మంది ఈ భారతదేశం వచ్చి యేసు క్రీస్తును ప్రేమను చూపించడానికి ఒక్కటే కారణం అండి, ఒక్కటే. ఏ మనుషుడిని మనం తోలనాడుకుంటా అదే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏ మనుషుడును నిషేధింపదగిన వాడు అయినను అపవిత్రుడు అని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చెప్పాడు. ఏ అస్పృశ్యలు అంటూ చాలా మందిని దూరం పెడుతూ ఉంటారు ప్రజలు, కానీ దేవునికి అదేమీ లేదు. అపవిత్రుడని అయినను నిషేధింపదగిన వాడైనను అనే మనిషి ఈ భూమి మీద ఎవ్వరు లేరు బాబు. అందరూ మానవ స్వరూపం, దేవుని స్వరూపంలో పుట్టిన వారే, ఆయన స్వరూపంలో చేయబడిన వారు. ఎవరు నిషేధించడానికి వీల్లేదు, తృణీకరించడానికి వీల్లేదు, అపవిత్రుడిగా అశుద్ధుడిగా తీర్మానం చేయటానికి వీలు లేదు, చేయకూడదు అని దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపణ పొందాడండి. చూద్దాం. కాబట్టి నన్ను పిలిచినందుకు అడ్డమేమీ చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తం నన్ను విలువనంపించిరో దాన్ని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పెను. అందుకు కొర్నేలి, 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థనలు వినబడిను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి గనుక నీవు ఎప్పేకు వర్తమానము పంపి పేతులను మారు పేరు గల సీమోన్ను పిలువనంపించుము. అతడు సముద్రపు దద్దరినున్న చర్మకారుడైన సీమోని ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పెను. వెంటనే నిన్ను పిలిపించి తిని, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా నేను, గమనించండి, గడిచిన 4 దినాల నుంచి ఇప్పటి వరకు ప్రార్థనలోనే ఉన్నాను. దేవుని దూత నాతో మాట్లాడిన సంగతులన్నీ
నేను మీకు తెలియపరుస్తున్నాను. ఆయన చెప్పినట్లుగా నేను మీ వద్దకు మనుషులను పంపించాను. మీరు చెప్పేది ఏదైతే ఉన్నదో అది మేము వినటానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు లోకం ఎలా ఉందో తెలుసా అండి? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా కలిపి చెరిపెడి బోధలు, లేకపోతే కల్పనా కథలు, దురద చెవులు గలవారే దేవుని వాక్యానికి విముఖంగా ఉంటున్నారు చాలా మంది. ఈ మాటలు మీ హృదయాల్లోనికి వెళ్ళనివ్వండి. దైవజనుడు చెప్పే మాటలు వినటానికి కాకుండా రకరకాల మాటలు వినటానికి ఇష్టపడుతున్నారు. నీ ఇంటికి క్షేమము కావాలి, నీ ఇంటికి దీవెన కావాలి, నీ ఇంటికి ఆశీర్వాదం కావాలి. నిజమే. ఎప్పుడు నీవు దేవుని వాక్యమును సమ్మతించి, లేకపోతే దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచినప్పుడు కదా నీకు ఆ దీవెనలు వచ్చేవి. అప్పుడు పేతురు అంటున్నాడు చూడండి, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి జనములోనూ, ఏ ప్రాంతమైనా, ఏ ప్రదేశమైనా, కులాల వారీగా, మతాల వారీగా, జాతుల వారీగా ఆయన ఎప్పుడు మనుషుల్ని చూడలేదండి. ఆయన అంటున్నాడు చూడండి, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించు. దేవుడు ప్రతి ఒక్కరిని, ఆయన నామాన్ని వణకాలి, భయపడాలి, నీతిగా ప్రవర్తించాలి. వారిని దేవుడు అంగీకరిస్తాడు. గొప్ప విషయం. అందుకనే దేవుడు పక్షపాతి కాదు అని నిజముగా నేను గ్రహించున్నాను. అన్యుల దగ్గరికి వెళ్ళటానికి నాకు అనుమతి లేదు. నేను వాళ్ళని నిషేధించబడిన వారిని అని నేను అనుకునేవాడిని. అని దేవుడి దర్శనంలో వాళ్ళందరూ ఒకటే దగ్గరికి వచ్చాను. అని అంటున్న మాట, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిసం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ అన్నంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునన్నదియే. దేవుడు ఆయనకు తోడయ్యుండెను గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించెను. దేవుడు పేతురు గారు ఇవన్నీ అతను చూచినవి, అతను విన్నవి, అతను అనుభవించినవి యేసు ప్రభు గురించి అక్కడున్న ప్రజలకు పరిచయం చేస్తాడు. ఈ రోజున ఈ జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు. ఆదివారం మైక్ ఇస్తే వదిలిపెట్టరు అని లాక్డౌన్ సందర్భంగా నీవు యేసు క్రీస్తుని ఏ రీతిగా ప్రకటిస్తున్నావు? స్వరక్షకుడుగా నీవు అంగీకరించిన నీవు ఇతరులకు దేవుడు చేసిన మేలులను, ఉపకారాలను నువ్వు ఇతరులకి పరిచయం చేస్తున్నావు. అదేనండి క్రైస్తవ జీవితం. దేవుడు నీ జీవితంలో చేసిన మేలులను ఇతరులతో పంచుకోవటమే సువార్త, మంచి వార్త. ఆయన పక్షపాతి కాదు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు, కొందరికి కాదు, అందరికీ. ఆయన ఒక దేశం కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక పల్లె కాదు, ఒక గ్రామం కాదు. ఆయన అందరికీ ప్రభు అయినాడు. ఆ ప్రభువుని నువ్వు ఆరాధిస్తే, నువ్వు పరిచయం చేస్తే ఇతరులకు, వారు కూడా మేలు పొందుకుంటారు. ఈ కుటుంబీకులందరూ కూడా దేవుని ప్రేరణ చూద్దాం ఆ మాట.
చూడండి 10వ అధ్యాయము దృఢముగా సాక్ష్యం ఇచ్చి 43వ వచనం. ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. పేతురు ఈ మాటలు ఇంకనూ చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. బోధ చేస్తున్నాడు. ఆయన బోధ చేస్తూ ఉండగానే, అంటే ఆలోచించండి, అప్పటి వరకు యేసు క్రీస్తు నామములో ప్రార్థన వారే ఆత్మ పొందుకుంటారనే ఒక ఆలోచన ఉండేది. ఇప్పుడు వాళ్ళు ఇంకా బాప్తిసం పొందలేదు, నమ్మారు, విశ్వసిస్తున్నారు, దేవుని వర్తమానం వింటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అందరూ. ఆ ప్రాంతం అంతా కూడా, వారున్న ఇల్లంతా కూడా దేవుని ఆత్మ, అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగింది. చాలా మంది అంటారు, అయ్యగారు మేము 15 సంవత్సరాల నుంచి మేము సీనియర్లం కదా, ఆ మీదకి రాదేంటండి? చూడండి, నేను అంటాను, బోధ విన్న వారికి, ఇక్కడ చాలా మంది అన్నారు, విశ్వాసముతో బోధ విన్న వారు అందరి మీదకి దేవుని ఆత్మ వచ్చిందండి. బోధ వినే అనుభవం నీకుందా? పాస్టర్ గారు వాక్యం చెప్పేసుకుంటూనే ఉంటారు పెద్ద పెద్ద సంఘాల్లో. నన్ను అప్పుడప్పుడు పిలుస్తుంటారండి. మనవాళ్ళతో ఆడుకోవటమే సరిపోతూ ఉంటుంది, చిన్నపిల్లలతో ఆడుకోవటమే తల్లులకి సరిపోతూ ఉంటుంది. ఈ మధ్య సెల్ ఫోన్లతో ఆడుకోవటం సరిపోతూ ఉంది. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయాలని కాదు, అంటే దేవుని ఆత్మని మేము దేనికి పొందుకోలేకపోతున్నాము అనే ఆలోచన కలిగిన వారికి నేను చెప్తున్నాను. మిగిలిన వారు ఎలా ఉన్నా దేవుడు చూసుకుంటాడు, అది మనకు అప్రస్తుతం. కొంతమందికి ఆలోచన, దేవుని ఆత్మ వారి మీదకి దిగిందంటే ఎలా దిగిందంటే, వారు బోధన విన్నారు, పేతురు చెప్పిన బోధన విన్నారు. ఈ దైవజనుడు చెప్పే బోధనను వింటున్నావా? ఆత్మతో ఆసక్తి కలిగి ఉన్నదా? ప్రిపరేషన్ కలిగి ఉన్నదా? ఈ రోజున మనం ఒక ఊరు వెళ్ళాలి అంటే వారం రోజుల క్రితం నుండి ప్రిపేర్ అవుతాం. ఇతర దేశాలు వెళ్ళాలంటే 2 నెలల ముందే ప్రిపేర్ అవుతూ ఉంటాం. ఏ వస్తువైనా మర్చిపోతామేమో. ఈ రోజున దేవుని మందిరానికి రావాలంటే హడావుడిగా వచ్చేస్తున్నారు, నిద్రముఖాలతో వచ్చేస్తున్నారు చాలా మంది. ఏమో నాకైతే తెలియదు, ఎలా ఉంటున్నారు నాకైతే తెలియదు. ఆ బోధన విన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని యేసు ప్రభు గురించి విన్న ఆ బోధ విన్న వారందరూ కూడా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దిగిన వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మతో నింపబడిన అనుభవం. ఈ రోజున మీరు ఎలా ఉన్నారో నేను ఎరుగను, కానీ మీరు కూడా అటువంటి దేవుని ఆత్మతో నింపబడాలని ఎవరు ప్రభుతో ఉన్న ఆ ఆనందం ఇంత కదండి. అది నిచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. ఈ విషయాల్లో తెలుతును కలిగి కొన్నిసార్లు శ్రమలు రావచ్చు, అనుకూలమైన పరిస్థితులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ఆర్థిక దరిద్రత రావచ్చు. అయినా ప్రభు మీతో ఉంటే ఏ లోటు ఉండదు. సమస్తము మేలుకే సమకూడి జరుగుతాయని దేవుని వాక్యం చెప్పారు. కాబట్టి ఆయన పక్షపాతి కాదు. ప్రతి జనములోను ఆయన నామమునకు భయపడి నీతిగా ప్రవర్తించు వారందరికీ ఆయన దేవుడయ్యాడు. కాబట్టి దేవుడు అట్టి ఆత్మతో మిమ్మల్ని నింపి నడిపించును కాక. ఆమేన్.
ఆ, ఈ రోజున జన్మదినములు, వివాహ దినాలు జరుపుకొంచున్న మా ప్రియులందరిని బట్టి దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దాకా ప్రార్థన అవసరతలు తెలియపరచబడ్డాయి. ఇంకా ప్రార్థనలు కొనసాగించండి. అలాగే గ్రీన్ వ్యాలీ మ్యాగజైన్ గురించి కూడా ప్రార్థన చేయండి. అది ఇంకా ప్రిపరేషన్లోనే ఉంది. ఆ ప్రింటింగ్ ప్రెస్లు మూసివేశారు కాబట్టి ఈ నెలలో కూడా ఆన్లైన్లోనే పంపించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రార్థన చేయండి. అన్నీ ఆ, సరైన సమయంలో రిలీజ్ అవ్వాలి. దేవుని కార్యాలు ఆటంకంగా ఉంటే అది మనకు మంచిది కాదు అని దైవజనుడిగా దేవుని వాక్యం తెలియచేస్తుంది. కాబట్టి గ్రీన్ వ్యాలీ మ్యాగజైన్ కొరకు కూడా ప్రార్థన చేయండి. త్వరగా ఈ లాక్డౌన్ రిలీజ్ అయిపోయి అందరూ ప్రకారం పోస్టల్ డిపార్ట్మెంటు, అలాగే రైల్వే డిపార్ట్మెంటు, బస్సులు, ఆటోలు అన్నీ క్రమంగా తిరుగులాగిన ప్రార్థన చేయండి. కరోనాని ఎదుర్కొనగలిగిన సామర్థ్యము, దేవుడు శక్తిని అనుగ్రహించలాగిన ఈ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ విషయాల్లో మరి ప్రేమ్ ప్రేమ్ ఆవాజ్ ఆవాజ్ ప్రేమ్ కుమార్ ఆవాజ్ మా బ్రదర్ సేవకుడిగా చేస్తున్నారు. వారి వైవాహిక మ్యారేజ్ డే రోజు వారికి గ్రీన్ వ్యాలీ సంస్థ పక్షంగా, గ్రీన్ వ్యాలీ చర్చ్ అలాగే మా కుటుంబ పక్షంగా వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ యానివర్సరీ డే బ్రదర్. మీ గురించి, మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మీ పరిచయం గురించి ప్రార్థన చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కన్నుడువైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం మరొకసారి దేవుడు నిజముగా పక్షపాతి కాదు అని మా ఎదుటికి పేతురును తీసుకుని వచ్చి మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తుతులను అయినా. మేము అనేక మార్లు అయినా వీరు దూరస్తులు, వారు మనకు అనుకూలమైన వారు కాదు, వీళ్ళు నిషేధించబడిన వారు అనే తలంపుల మధ్య మేము జీవిస్తున్నామేమో. మరొకసారి క్షమించండి. మీ దృష్టిలో అయినా ఎవ్వరు నిషేధింపదగిన వారు కాదు, అపవిత్రులు కాదు. అయినా ఈ వాక్యము ద్వారా మీరు మాట్లాడినందుకే మీకు స్తుతులు. అనేక మంది మిషనరీలు ఎన్నో త్యాగాలు చేసి మా భారతదేశానికి సువార్తను తీసుకొచ్చారు నాయన. నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం. ఆ సువార్తను భారతీయులముగా మేము విశ్వసించి ముందుకు కొనసాగించే కృపను, ధన్యతను మీరు మాకు ఇచ్చారు. మీకు వందనాలు. నమ్మకమైన పాత్రలుగా ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. మరొకసారి ఎవరైనా బలహీనులుగా ఉంటే విన్న వాక్యమును బట్టి వారు సంతోషించి వారి ఎముకల్లో సత్తువును దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. మరొకసారి పూర్ణ శక్తిని, పూర్ణ బలమును దయచేయండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరన్న నీ వాగ్దానము వారి జీవితాల్లో నెరవేర్చమని మనం వచ్చేస్తాం. మరి ఈ దినం వివాహ దినాలు, అలాగే పుట్టినరోజులు జరుపుకుంటున్న మా ప్రియులందరిని బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతలు. దీవించండి, ఆశీర్వదించండి. ఈ నామ మహిమ కొరకు వాడుకోండి. సమస్తమైన మేలులతో నింపండి తండ్రి. మీరు మా ప్రార్థన ఆలకించినందుకై మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని బలపరిచి, స్థిరపరిచి అన్ని విషయాల్లో 30 60 100 ఫలింప చేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఒక్కరికి ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి ఇప్పుడు నీ ముందు తలోంచిన నీ బిడ్డలకును, లోకంలోని సకల పరిశుద్ధులకును, ఈ వాక్యమును వీక్షిస్తూ ఆలకిస్తున్న ప్రతి హృదయమునకును సదాకాలము తోడయుండి సర్వసత్యములోనికి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలండి. దైవాశీర్వాదాలు. రేపు ఇదే సమయానికి ఎదుటికి వస్తాం. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.